హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. అందరు ఎప్పుడో పెట్టేసిండ్రు 1 month బిఫోరే. నేనేమో లాస్ట్లో పెడుతున్నా. ఇప్పుడు కూడా పెట్టచ్చు అంట కదా ఊర్లలో. ఏంటంటే అంటే వర్షాలు పడ్డప్పుడు విత్తనాలు పెడతా చూడు, అప్పుడు పెడతారు కదా. ఇక నేను కూడా అప్పుడే పెడుతున్నా. ఇక మా అమ్మకి అడిగి అమ్మ ఇప్పుడు పెట్టచ్చా అంటే ఇక పెట్టచ్చు అని చెప్పింది. ఇక అప్పటికప్పుడు ఇక మార్కెట్లో రోజు ఇక మార్కెట్లోకి వెళ్ళి ఒక 100 రూపీస్ తీసుకొచ్చిన. 100కి 10 ఏమి వచ్చినాయి. మాకు సరిపోతాయి, ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం కాదు, పిల్లలు అయితే సరిగ్గా తినరు. ఇక నేను మా ఆయనకి కాబట్టి ఇక 10 కాయలు అయితే మాకు మస్తు అవుతాయి అన్నట్టు ఇక 10 కాయలు తీసుకొచ్చి ఇక మా మామయ్యతో అయితే ముక్కలు కట్ చేపిస్తున్నాను. ఫస్ట్ ఏమో నీట్గా వాష్ చేసి ఒక 2 hours ఇట్లా ఫ్యాన్ గాలికి పెట్టినాక ఇక బట్టతో తుడిచి ఇక ముక్కలు అయితే కట్ చేపిస్తున్నాను మా మామయ్యతోటి. ముక్కలు కట్ చేసినాక అందులో జీడి, అందులో పొర ఉంటాయి కదా, ఆ పొర కూడా అన్నీ తీసేసి మళ్ళీ కొద్దిసేపు ఫ్యాన్ గాలికి పెట్టిన. ఏమన్నా తేమ ఏదన్నా ఉంటే పోతుంది అన్నట్టు ఇక ఫ్యాన్ గాలికి పెట్టినాక ఇక సాయంత్రము ఇక అన్నీ రెడీ చేసి పెట్టిన. మెంతి పొడి వేస్తారేమో అనుకో, నేను మెంతి పొడి కూడా పెట్టిన. మెంతి పొడి వేయరంట, మా అత్తయ్య చెప్పింది. ఇక కారం పొడి, ఎల్లుల్లి ఏమంటారు, పసుపు, ఆవాల పొడి, ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టినాయి. ఇక మా అత్తయ్య వచ్చి కలిపించింది. నాకేంటంటే తెలంగాణ స్టైల్లో పెట్టిన. లాస్ట్ ఇయర్ నేను ఇది సెకండ్ టైం పచ్చడి పెట్టడము. లాస్ట్ ఇయర్ ఏమో నేను పెట్టిన తెలంగాణ స్టైలు. నాకు ఎందుకో టేస్ట్ బాగానే ఉంది. అది కూడా బట్ మర్చిపోయినా, అంత టేస్ట్ ఉందో లేదని మర్చిపోయినా. బట్ ఈసారి పచ్చడి మాత్రం నాకు ఎందుకో మస్తు నచ్చింది. ఆంధ్ర స్టైల్ పెట్టిన. మా అత్తయ్యతో పెట్టిపించిన, నాకు రాదు ఎట్లుంటుంది అన్నట్టు. మొన్న మా అత్తయ్య వాళ్ళు ముందు పెట్టిండ్రు, ఒక 2 months బిఫోర్ వాళ్ళు పెట్టిండ్రు. వాళ్ళు పెట్టినప్పుడు ఒక డబ్బెడిచ్చిండ్రు పచ్చడి. ఆ పచ్చడి నాకు అయిపోయేదాకా నేనే తినడు. వారంలో అయిపోగొట్టేసిన డబ్బా పచ్చడి. నాకు తిన్నాక మళ్ళీ అడగాలంటే మూమాటం. ఇక అడుగుడు దేనికి, మనమే పెట్టేసి అయిపోతుంది కదా అన్నట్టు ఇక ముక్కలు తీసుకొచ్చి అన్నీ రెడీ చేసి పెట్టిన. ఇక అడిగి పెడదాం అనుకున్నా, బట్ ఏదైనా తేడా జరిగింది అనుకో మళ్ళీ టేస్ట్ అవుట్ అవుతుంది అన్నట్టు మా అత్తయ్యకి చెప్తే మా అత్తయ్య అన్నీ రెడీ చేసి పెట్టమన్నది. అన్నీ రెడీ చేసి పెట్టిన. మా అత్తయ్య వచ్చి మొత్తం కలిపిచ్చి పెట్టింది. మళ్ళీ 3 days తర్వాత టేస్ట్ కోసము అందులో కొంచెం జీలకర్ర, మెంతులు ఇట్లా గోరువెచ్చగా వేయించి మిక్సీ పట్టి అందులో వేయాలి. మళ్ళీ ఉప్పు ఏమన్నా సరిపోకపోతే ఆ 3 రోజుల తర్వాత వేయాలి. మళ్ళీ ఎక్కువ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసి డబ్బా గుట్ట తడి లేకుండా తుడుచుకొని పెట్టుకొని ఫస్ట్ కింద కొంచెం ఆయిల్ వేసినాక ఇక మళ్ళీ పచ్చడి వేసినాక పైన కూడా కొంచెం ఆయిల్ వేసి పెట్టిన. టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు ఉందబ్బా. ఏమంటారు, ఓవరాక్షన్ కాదు, నిజంగానే టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మా బావ గుట్ట మస్తు నచ్చింది, మా మామయ్య గుట్ట మస్తు నచ్చింది. నేను మా మామయ్య వాళ్ళకి అదే మా అత్తయ్య వాళ్ళకి వేసి ఇచ్చిన ఒక డబ్బెడు తిన్నారు. మా మామయ్యనే తిన్నారంట వారం మొత్తం. మా మామయ్యనే ఎక్కువ ఇష్టంగా తిన్నారంట. అయిపోయినాక మా మామయ్య వచ్చి అంటుండు, పచ్చడి మంచిగా ఉందమ్మ, ముక్క గుట్ట మంచిగా గట్టిగా మంచిగా ఉంది టేస్ట్ అని అన్నాడు. ఇక మా మామయ్యకి బాగా నచ్చింది అన్నట్టు మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా వేసి ఇచ్చిన. మా మామయ్యకి అంత బాగా నచ్చింది పచ్చడి. నాకు కూడా మస్తు నచ్చింది. రోజు కొంచెమైనా తింటున్నా పచ్చడి వచ్చేసి. అది అసలు ఇక మా ఆయన అంటుండు, ఊరికే పచ్చడి తింటున్నావు కానీ అల్సర్ వస్తుంది చూసుకా అంటే. అల్సర్ అంటే అయినా కూడా నాకు తెలియదు. అల్సర్ అంటే కడుపులో పేగులకు ఇట్లా పుండ్లు అవి అవుతాయి అంట కదా. ఇక ఏది చేసినా తిన్న ఫీలింగ్ ఉంటుంది, కడుపు అంతా నొప్పి వస్తుంది అవన్నీ చెప్పిండు. అవన్నీ చెప్పినప్పటి నుంచి నాకు కొంచెం ఇక భయం వేసింది. కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటర్ ఏమన్నట్టు ఇక కొంచెం కంట్రోల్గానే తింటున్నాను అనుకోండి పచ్చడి. బట్ అయితే నా నోరైతే అస్సలు ఆగడం లేదు. అది కలర్ కానీ టేస్ట్ కానీ నాకైతే మస్తు నచ్చింది. నాకు తెలిసి ఈసారి పచ్చడి సంవత్సరం మొత్తం రాకపోవచ్చు, 2-3 monthsలోనే అయిపోవచ్చు అనుకుంటున్నా. మళ్ళీ పెడదాం అనుకుంటున్నా. ఇంకొంచెము దొరుకుతున్నాయి కదా, ఇంకా 1 week దొరికేటట్టున్నాయి కాయలు. పెడదాం అనిపిస్తుంది కానీ మళ్ళీ ఎవరు పెడతారు పచ్చడి అన్నట్టు అనిపిస్తుంది. ఇక ఇది అబ్బా మా పచ్చడి గోల్ వచ్చేసి ఎండ్ వరకు చూడండి. అవును, అడగడం మర్చిపోయినా, మీరు పచ్చడి పెట్టుకున్నారా ఈసారి? కామెంట్ చేయండి పెట్టుకుంటే. ఇక మా అక్క వాళ్ళు పెట్టినంట, మా అమ్మ వాళ్ళు పెట్టలేరంట పచ్చడి. ఇక మా అక్క వాళ్ళు పెడితే మా అక్క వాళ్ళ దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళు కొంచెం తీసుకున్నారంట. ఇక మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మ కూడా కొంచెం ఇవ్వాలి పచ్చడి. ఇంకా అసలు ఈ మామిడికారాన్ని ఎవరు కనిపెట్టిండ్రో కానీ వాడికి దండాలబ్బా. ఉడుకుడు కన్నంలో కారం వేసుకొని తింటే ఉంటుంది సామిరంగా, స్వర్గంలో తేలినట్టు ఉంటుంది. ఆ టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేము. అసలు ఉడుకుడు కన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నా దగ్గర నెయ్యి అయితే లేదు. నెయ్యి లేకున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది. దాదాపు ఒక 2 months నుంచి అబ్బా మా అత్తయ్య వాళ్ళు ఇచ్చినప్పటి నుంచి నాకు ఇక కారం పిచ్చి పట్టింది. పెట్టేదాకా నా పానం ఊకోలేదు. ఇక పెట్టినాక
ఇక నేను లగేస్తున్నాను. రోజు కూర ఉన్నా లేకపోయినా కారం వేసుకొని తిన్నాడు మాత్రం పక్క అయిపోయింది నా అలవాటు అయితే ఈ 2 months నుంచి. మరొకవేళ అది అయిపోయినాక ఏంది నా పరిస్థితి, కానీ అది ఉన్నంతసేపు అయితే ఇక కారం వేసుకొని తినేటట్టు అంత బాగా నచ్చింది నాకైతే పచ్చడి. అసలు యాక్చువల్గా నేను తెలంగాణ స్టైల్లో పెట్టిన పచ్చడి ఇంత ఇష్టంగా తినలేదు, నాకు బాగా గుర్తుంది. నాకు అదంత నచ్చలేదు. ఆంధ్ర స్టైల్ పచ్చడే బాగా నచ్చింది నాకైతే. తెలంగాణ స్టైల్కి ఆంధ్ర స్టైల్కి తేడా ఏంటంటే మనం అందులో మెంతి పొడి వేస్తాము, మళ్ళీ శనగలు కూడా వేస్తారు కొంతమంది, ధనియాలు వేస్తారు, మళ్ళీ ఆయిల్ అనేది హీట్ చేసి చల్లగా చేసినాక కారంలో వేస్తారు పచ్చళ్ళ. మన ఆంధ్ర స్టైల్ ఏంటంటే అసలు ఆయిల్ హీటే చెయ్యరు, ధనియాలు వేయరు, శనగలు వేయరు, మెంతి పౌడర్ వేయరు. మెంతి పౌడర్ బదులు మెంతులు వేస్తారు కలిపేటప్పుడు. 3 days తర్వాత కొన్ని ఒక స్పూన్ అంతా మెంతులని గోరువెచ్చగా చేసి మిక్సీ పట్టి వేస్తారు. తేడా అదే. మరి మా అత్తయ్య అయితే చెప్పింది టేస్ట్ కోసం, మరి వేస్తారా వేయరు నాకైతే తెలియదు. మా అత్తయ్య అయితే ఇట్లా చెప్పింది, ఇది ఆంధ్ర స్టైల్ పచ్చడి, వాళ్ళు ఎప్పుడు ఇట్లనే పెడతారంట. బట్ నాకైతే ఇది బాగా నచ్చింది ఈ పద్ధతి అనేది, మా అత్తయ్య చెప్పిన పద్ధతి. ఇక నేను ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా పెట్టాలని డిసైడ్ అయినా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ మీకు కొంచెం అర్థమైనట్టే చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్గా రాస్తాను మెసేజ్ బాక్స్లో అనేది, డిస్క్రిప్షన్లో రాస్తాను. మీరు ఎవరన్నా అడిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇక ఇదబ్బా ఎండ్ వరకు చూడండి. పచ్చడి అయితే మామూలుగా లేదనుకోండి. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసినారు. మా మామయ్య ఇక్కడ ముక్కలు కట్ చేస్తున్నారు, మా పిల్లలు అయితే ఒకటే ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఈ ఆవకాయ పచ్చడిని ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా పెడతారు, ఎవరి స్టైల్ వాళ్ళది. బట్ ఈ మా స్టైల్ అయితే ఇది. అసలు మా ఊర్లో ఉన్నప్పుడు అయితే ఎట్లా అంటే ఊర్లల్లో ఒకటేసారి 100 కాయలు 50 కాయలు తీసుకొచ్చి ఒకటే దగ్గర పోసి కారం పొడి మస్తు గంపలలో నింపి అన్నీ ఎక్కువ క్వాంటిటీలో పెట్టి ఒకటేసారి కలిపి ఇట్లా పంచుకునేటోళ్ళు మా ఊర్లో అయితే, మా అమ్మ వాళ్ళందరూ. బట్ ఇప్పుడు అట్లా చేయట్లేరు, ఎవరు పచ్చడి వాళ్ళు పెట్టుకుంటున్నారు, కొద్దిగా పెట్టుకుంటున్నారు. అప్పుడైతే మస్తు 50 100 కాయలు పెట్టుకుంటారు, సంవత్సరం పైన వచ్చేది. బట్ ఇప్పుడు అంత పెట్టుకుంటలేరు, తక్కువ పెట్టుకుంటున్నారు. రోజులు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి, అలవాట్లు అన్నీ మారిపోతున్నాయి. మళ్ళీ పచ్చడి కారం ఉంటుందంట, మామిడికాయ పచ్చడి పెడతాం కదా పచ్చడి కారము, అది 300 కిలోనో 400 కిలో ఉంటుందంట. మా అత్తయ్య చెప్పింది. నేనైతే షాక్ అయిపోయినా, కారం అంత కిలో ఉంటుంది అన్నట్టు. ఇక మా ఊరు నుంచి మా అమ్మ తీసుకొస్తుంది ప్రతి సంవత్సరం, మాకు కారం పసుపు తీసుకొస్తుంది. ఇక అదే కారం పొడి వాడతాను నేను ఏ పచ్చడి పెట్టినా. బట్ కలర్ అయితే సూపర్ ఉంది. ఊర్ల కారం ఇక తెలిసిందే కదా, మస్తు రెడ్గా ఉంటుంది, స్పైసీగా కూడా మస్తు ఉంటుంది. ఇక మాకైతే ఈ కారం పొడి బాగా సెట్ అయింది, మాకైతే టేస్ట్ కూడా మంచి కుదిరింది. ఊర్లలోనేమో స్వయంగా మనమే పోయి చెట్టుకెళ్ళి తెంపుకొని వచ్చి సాయంత్రము కట్ చేసి పచ్చడి ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ సిటీలుగా అవకాశాలు ఉండే మార్కెట్లో ఎప్పుడు కొనుకొచ్చి పెడతారు, ఏ 2 నెలల 3 నెలల కిందట కొనుకొచ్చి పెడతారు, అవి ఎట్లా సెక్యూర్ చేస్తారో తెలీదు, సేవ్ చేస్తారో. ఇక వాటిని తీసుకొచ్చి పెట్టాల్సింది మనం సిటీలో ఉన్న వాళ్ళకి. ఇక వేరే ఆప్షన్ అయితే ఉండదు. మళ్ళీ నేను తీసుకొచ్చిన కదా, తెచ్చిందే 10 కాయలు. ఆ 10 కాయలలో 2 కాయలు 3 కాయలు అవుట్ అయిపోయినాయి, ఎందుకంటే కొంచెం దూరగా పండు వారినట్టున్నాయి. ఇక అట్లా పండు వారిని పచ్చడి పెడితే ఖరాబ్ అయిపోతుంది కదా అన్నట్టు నేను కొన్ని కాయలు అయితే తీసేసిన. ఇక అంతా రెడీ చేసి పెడితే మా అత్తయ్య వచ్చి కలిపించింది. ఇక మా అత్తయ్య కలిపినప్పుడు నేను అంత వీడియో తీయలేను, నాకు అంత ధ్యాస లేదు, ఇక పచ్చడి వీడియో తీయాలన్న ధ్యాస లేదు. మా అత్తయ్య వెళ్ళిపోయింది, అంతా కలుపుడు అంతా అయిపోయినాక అయ్యా వీడియో తీసుకోకపోతుంది కదా అన్నట్టు, మళ్ళీ ఇక ఒక చిన్న క్లిప్ అయినా ఉండాలన్నట్టు ఇక మళ్ళీ నేను కలిపినట్టు యాక్షన్ చేసి వీడియో తీసుకున్నా. ఇక మొత్తం కలిపి 3 days తర్వాత ఇక మంచిగా ఉప్పు నూనె అన్నీ సరిగ్గా చూసి కలిపి, నూనె కూడా కొంచెం ఎక్కువ వేసిన, మళ్ళీ నూనె తగ్గితే ఖరాబ్ అయిపోతుంది కదా బూజు పట్టి. ఇక అంతా మంచిగా కలిపి నేను కొంచెం ప్లేట్లు వేసుకొని ఇక మాకు తినడానికి కూడా ఒక డబ్బాలో వేసుకొని ఇక టేస్ట్ చూస్తున్నాయి ఎట్లుందో ఏందనేది. ఉడుకుడు అన్నంలో వేసుకున్నాం. ఇక చెప్పాల్సిందే లేదు, ఇక టేస్ట్ అయితే మామూలుగా లేదు, టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది. మళ్ళీ పచ్చళ్ళు పెట్టినప్పుడు ఏ ఆయిల్ అంటే ఆయిల్ వేస్తే పచ్చడి ఖరాబ్ అవుతుంది అంటారు. ఇక పల్లి నూనె బెటర్ అంటారు చాలామంది. ఇక మా అత్తయ్య అడిగితే కూడా పల్లి నూనె తీసుకదా 2 ప్యాకెట్లన్నా 1 ప్యాకెట్ అన్న అన్నది. ఇక 1 ప్యాకెట్ తీసుకొచ్చిన 1 లీటర్ది, నాకైతే మస్తు సరిపోయింది. ఇంకా కొంచెం మిగిలింది కూడా నెక్స్ట్ టైంకి అది వాడుకోవచ్చు అన్నది. ఏమంటే ఆవాల పొడి కూడా కొంచెం మిగిలింది, 2-3 కాయలు తీసుకొచ్చి ఆ మిగతా నూనె వేసి మొత్తం కలిపేసి అన్నది. ఇక నేను ఏం పెట్టలేను. వీడియో వచ్చేసి ఇంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.